హాయ్ అండి, వెల్కమ్ టు హెప్సిబా ఫుడ్స్. ఈరోజు వీడియోలో సాయంత్రం పూట బండి మీద వేడివేడిగా అమ్మే మిరపకాయ బజ్జీలని వేసి చూపిస్తున్నాను. ఇవి ఎన్ని తిన్నా కడుపుబ్బరంగా అస్సలు అనిపించదు. మా ప్రాంతంలో చేసే విధానాన్ని చూపిస్తున్నాను. బజ్జీ మిరపకాయలని 15 తీసుకొని బాగా కడిగి తడి ఆరిపోయిన తర్వాత పచ్చిమిర్చికి మధ్యలో ఇలా ఘాటు పెట్టుకోవాలి. పచ్చిమిర్చి గింజల్ని తీనవసరం లేదు. మిరపకాయని చివరన కట్ చేయండి. ఇలా కట్ చేసుకుని పక్కన ఉంచేసి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక స్పూన్ వాము, పావు స్పూన్ కొంచెం తక్కువగానే సాల్ట్ వేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి శనగపిండిని 2 స్పూన్లు వేసుకోండి. శనగపిండి వేసిన తర్వాత ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఈ పచ్చిమిర్చిలో స్టఫింగ్ పెట్టుకోవాలి. ఒక 2 చిటికెళ్ళ పిండిని వేస్తే సరిపోతుంది. ఇలా పచ్చిమిర్చి అన్నిటినీ స్టఫింగ్ చేసుకోవాలి. తెలంగాణ ప్రాంతంలో మిరపకాయ బజ్జీల్లోకి స్టఫింగ్గా చింతపండు గుజ్జును వాడతారు. అది కూడా బాగుంటుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని పావు కేజీ శనగపిండిని వేసుకోండి. అలాగే ఒక పావు కప్పు బియ్యం పిండిని వేసుకోండి. ఈ బియ్యం పిండి వేయటం వల్ల గ్యాస్ ప్రాబ్లం అనేది రాదు. మిరపకాయల్లో స్టఫింగ్ పెట్టగా మిగిలిన వామును కూడా వేసి 1/2 స్పూను ఉప్పు వేసుకోండి. పావు స్పూను పసుపు వేసుకోండి. అలాగే వంట సోడాని ఒక పావు స్పూన్ వేసి ఇవన్నీ బాగా కలిసిపోయేలాగా కలుపుకోండి. కలిపిన తర్వాత నీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. మరీ జారుగా కాకుండా దోసల పిండి మాదిరిగా కలుపుకోవాలి. ఇలా ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత పిండిలో 1 స్పూను వేడి నూనెను వేసుకోవాలి. ఈ నూనె బాగా ఈ పిండిలో కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకుంటే పిండి చూడండి, ఈ విధంగా ఇలా జారుగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ పైన నూనె పెట్టుకుని నూనె వేడైన తర్వాత పిండిలో ఒక్కొక్కటిగా మిరపకాయని ఇలా పిండిలో ముంచి ఆయిల్లో వేయండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ బజ్జీలని వేయించాలి. మిరపకాయకి బాగా పిండిని పట్టించొద్దండి. ఇలా ఒకవైపు మిరపకాయ ఇలా కనపడుతూ ఉండాలి. ఇలా ఉంటేనే ఆయిల్లో బాగా మిరపకాయ వేగుతుంది. ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. మీకు ఇక్కడ ఒక టిప్ చెప్తాను. గిన్నెలో పిండి అయిపోయేటప్పుడు ఇలా ఒక గ్లాసులోకి తీసుకోండి. అది 1 ఇంచు ఖాళీ వదిలేసి గ్లాసుని నింపుకోండి. ఇలా పిండితో నింపుకున్న తర్వాత మిరపకాయని తీసుకుని పిండిలో ముంచి ఆయిల్లో వేయండి. బయట బండి మీద వేసే బజ్జీలు 2 సార్లు ఫ్రై చేస్తారు ఆయిల్లో. పిండి నేను చూపించిన విధంగా కలిపితే ఒక్కసారే ఫ్రై చేసుకుని తీసుకోవచ్చు. 2 సార్లు ఫ్రై చేయనవసరం లేదు. ఇలా ఎర్రగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు ఒక ఉల్లిపాయ తీసుకుని సన్నగా తరిగి ఒక బౌల్లోకి వేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని ఒక నిమ్మకాయని పిండుకోండి. ఇలా మొత్తం ఒకసారి ఉల్లిపాయ ముక్కల్ని కలుపుకొని బజ్జీని మధ్యకి కట్ చేసి ఉల్లిపాయ ముక్కల్ని పెట్టండి. ఒక్కొక్కళ్ళు 2 ప్లేట్లు ఖాళీ చేస్తారు. వేడివేడిగా మిరపకాయ బజ్జీలు మీకు నచ్చితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.